ఫ్రెండ్ సుధీర్ ప్రస్తుతానికి ఇక్కడ లేరు. ఆ అబ్బాయికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈ మధ్యనే అమ్మ అనాథ శరణాలయం అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటే మేము వాళ్ళకి నెలకు సరిపడే సరుకులు, తర్వాత వాళ్ళకి కావాల్సిన బుక్స్, పెన్స్ అన్నీ అందజేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆ రోజు అడిగారు, మాకు బాత్రూమ్ కూడా లేదా, పరిస్థితిగా ఉంది, దయనీయంగా ఉందని అడిగారు. తర్వాత మేము ఫేస్బుక్లో అట్టి దగ్గరలో మేము పెడితే ఒక దాత ఆయన ఈ రోజు రాలేదు, ఆ ఇచ్చే రోజు కూడా నాకు ఇచ్చేసి అతను రాలేదనమాట. నేను ఇచ్చేటప్పుడు కూడా అతను లేడు, నేను ఇచ్చే టయానికి కూడా అతను లేడు. నా చేతికి అందజేసి వెళ్ళిపోయారు. ఆయన పేరు కమలాకర్, ఆయన వెంకటగిరి నివాసి. కమలాకర్ అయితే నాకు ఎటువంటిది వద్దు బాబు, నేను ఈరోజు ఇది కూడా అదేవిధంగా అటువంటి ఆలోచనలోంచే పుట్టింది. మేమందరం అన్ని విధాలా అన్ని ప్లేసులు చూసాము, ఎక్కడ ఎవరు సఫర్ అవుతున్నారని. ఈరోజు మాకు ఇది దొరికింది. కొంతమంది అన్నారు, అమ్మ అన్న శరణాలయంకి వెళ్ళినప్పుడు ఇంత దూరంలో ఉంటే ఎవరు వచ్చి సహాయం చేస్తారు మీకని. వాళ్ళు అనాథలు, వాళ్ళకి ప్రతి ప్లేస్లో కావాలంటే కుదరదు కదా. మేడంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ వృద్ధులు ఉన్నారు మేడం, వాళ్ళకి పెన్షన్ కూడా రావట్లేదు, ఒక 5-6 మంది. వాళ్ళ రిపోర్ట్స్ మీకు ఇస్తాము, మీరు ఏమన్నా చేయగలిగితే మీ తరపు నుంచి చేయవలసింది కోరుతున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చాను మేడం, వీళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే కనీసం లోపలికి వెళ్ళి చూస్తే కరెంట్ లేదు. ఆ వృద్ధులకి ఎంతో కష్టపడి ఉంటారు ఈ రోజు వరకు, కానీ ఈరోజు లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళకి కరెంట్ లేదు. మనం కరెంట్ తీసేస్తే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది నిన్న సాయంత్రం మేము వస్తే మాకు తెలిసింది. సాయంత్రం 7:30 టైము ఈగలు కట్ చేస్తున్నాయి, వాళ్ళు అన్నం తినాలి, లైట్ లేదు, ఎలా తినాలి, ఒక్క క్యాండిల్ వెళ్తుల్లో తింటున్నారు వాళ్ళు. అది చాలా దయనీయమైన పరిస్థితి, మనసుని అసలు అది పించివేస్తుంది అనమాట. అంత దయనీయ పరిస్థితి మేము చూసాము. ఈ సమయంలో మేడంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏదైనా వీలైతే వాళ్ళ కరెంటు, ఎందుకంటే వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళు ఏం చేయట్లేదు మేడం, వాళ్ళకు వచ్చే పెన్షన్ డబ్బులతో వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ తల్లిదండ్రుల్ని పెంచి పోషిస్తే వాళ్ళు ఎంత క్రూరులో మాకు తెలియదు. ఒక అమ్మ మనసు వాళ్ళని నిందించలేదేమో, కానీ ఒక వ్యక్తిగా నేను నిందించవచ్చు. ఎందుకంటే వాళ్ళని పెద్ద చేసి ఈరోజు వాళ్ళు ఎర్నింగ్ వచ్చే పొజిషన్కి వీళ్ళు ఇక్కడ వదిలేశారంటే అది చాలా దయనీయమైన పరిస్థితి. సో ఇక్కడ దీనికి వచ్చినటువంటి మేడంకి థ్యాంక్స్ ఇస్తూ మేడంని అడ్రస్ చేయాల్సింది. కొద్దిగా ఈ కారుణ్య అనాథాశ్రమం స్టూడెంట్స్కి వృద్ధులకి బాధపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏంటంటే బాబు చెప్పాడు, మనల్ని పెంచి పోషించిన తర్వాత ఒక ఎర్నింగ్ స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తారు అని చెప్పారు. కానీ ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చూస్తే అందరూ డబ్బున్న వాళ్ళు లేరండి. మనం పెంచి పెద్ద చేసినప్పటికీ వాళ్ళ కుటుంబానికి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ బందిగాణాలో పడిపోయి వాళ్ళ పిల్లల్ని పెంచలేక నెగ్లెక్ట్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మనం అన్ని నెగిటివ్గా తీసుకోగలుగుతాం ఇక్కడ. అంటే వాళ్ళకి పిల్లలకే పెట్టలేని సందర్భంలో ఇంకా తల్లిదండ్రులు అంటే వదిలేయమని కాదు, అది తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలుగా ఉంటుంది. కాబట్టి మన పిల్లలు మనల్ని చూడలేదేనని మనం బాధపడాల్సిన అవసరం లేదు. అది గూడూరు లాంటి పట్టణంలో అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ప్రోగ్రామ్స్, నేనంటే 8 నెలలే అయింది ఇక్కడికి వచ్చి. ఇక్కడ సాయం చేసే మనస్తత్వం చాలామందికి ఉందండి. అడగంగానే కాదు అనే వాళ్ళైతే నాకైతే కనిపించలేదండి. ఇది చేద్దాం, వీళ్ళకి సాయం చేద్దాం, వీళ్ళని కొంచెం ఆదుకుందాము అని అనుకుంటే కనుక ముందుకు వచ్చే వాళ్ళు దాతలు చాలామంది ఉన్నారండి. ఆ క్రమంలో భాగంగానే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆదిశంకర కాలేజీలో చదువుతున్న పిల్లలు కూడా, వాళ్ళకు కూడా ఆ తత్వం అలవడిందారంటే ఇక్కడ ఉన్న గూడూరు ఉన్న సహజ వనరుల యొక్క, అందుకనే ఈ పిల్లలకు కూడా అది ఏర్పడింది. ఇంకోటి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేడం లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా సాయం చేస్తాను. ఇప్పుడే మీ కారుణ్య అనాథాశ్రమం ఉంది అని చెప్పి, అమ్మ అనాథాశ్రమం ఉందని చెప్పి తెలుసుకొని నాకు ఇది ఉందని తెలియదు. ఇప్పుడు మన పత్రికా మిత్రుల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి ఎంతో కొంత సాయం అయితే మీకు చేస్తామండి. ప్లస్ ఇంకోటి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే బంధువులు అనుకోవాలి, వాళ్ళే మన పిల్లలు బంధువులు అనుకోవాలి.
మన రక్త సంబంధికులంతా మనల్ని వదిలేశారు అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే కష్టమైంది. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఎంతోమంది రైల్వే స్టేషన్లోను బస్ స్టాండ్లోను ఆశ్రయం లేకుండా అంటే ఎటువంటి నీడ లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అట్లాంటి వాళ్ళకంటే మీది మెరుగైన జీవితం ఒక నీడగా ఒక ఇల్లన్నా ఉంది అని చెప్పి మనం సంతోషపడాల్సిందే. లేని దానికోసం మనం అరువులు చేస్తూ లేదు లేదు అని అసంతృప్తికి లోనవడం అంత మంచిది కాదేమో నా అభిప్రాయం. ఇంకోటి మీరు పట్టు పాన్పు మీద పనుకున్నా, ఏసీ రూముల్లో పనుకున్నా, ఇక్కడ నేల మీద పనుకున్నా మనం బతకడమే కావాల్సింది. దానికి దీనికి తేడా ఉంటుందని అయితే నేను అనుకోను. అంతేనా? ఎక్కడున్నా కానీ మనం కోట్ల రూపాయల ఆస్తులున్నా ఆ అన్నమే ఒక ముద్ద అన్నం తింటేనే సరిపోతుంది, మన జీవితం నడిచిపోతుంది. అట్లాంటిది వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మనకి లేవే, మనం అలా దిక్కు మొక్కు లేని అనాథలమే పేదరికంలో ఉన్నామే అని బాధపడుతూ కూర్చుంటే ఏం సాధించలేము. మన సంతృప్తే మనం ఎంతోమంది కంటే ఉన్నతంగా ఉంటామని అనుకుంటున్నాం. ఎందుకంటే నాకున్నది చాలు, ఈ రోజుకి నేను భోజనం చేయగలుగుతున్నాను, భగవంతుడు నాకు అది ఇచ్చాడు, నేను కూర్చుంటే చాలు అని చెప్పి. వాళ్ళేం బంగారం తినరు కదండి, బోల్డ్ డబ్బున్న వాళ్ళని బంగారం తింటారు, ఇంకోటి ఏమైనా తింటారు, అన్నమే కదా తినేది. వాళ్ళు మనం తిన్నా వాళ్ళు తిన్నా ఎవరు తిన్నా అన్నమే కాదు. సరే కరెంట్ వేపిస్తాం, నేను ఇక్కడ తీసుకొచ్చిన తెల్లవారు అతను చాలా ఇప్పటికీ బట్టలు సామాన్లన్నీ అక్కడే ఉంటాయి, సామాన్లు అక్కడే ఉన్నాయి, బట్టలు అన్నీ కూడా అక్కడే. సరే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి, ఆఫీస్కి రండి, నేను నెల్లూరులో కూడా ఇప్పిస్తాను. ఎక్కడ ఉండండి మీరంతా? వేరే వేరే ఊర్లు మేడం. మీరే ఊరండి? మాది గూడూరు. పిల్లలు ఉన్నారు మీ అందరికి? ఏం చేస్తున్నారు పిల్లలు? బాధపడచ్చా మరి? కూలి పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకొని మళ్ళీ మిమ్మల్ని అంటే బాధపడకూడదు కదా, అది చూడలేదని బాధపడకూడదు. మనం అవరకులు చూస్తారు, అవరకులు చూస్తారు. ఇక్కడ ఇట్లాంటి చదువుకుంటూ కూడా సామాజిక బాధ్యత అని గుర్తెరిగి ఇలాంటి సాయం చేసే తత్వాన్ని అలవాటు చేసుకున్నాయి కొనుక్కోగలని చెప్పి మనం భగవంతుని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎట్లానే వాళ్ళ లెట్స్ రైజ్ టు హెల్ప్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా మీలాంటి అభాగ్యులు ఉంటారు కదా, అభాగ్యులు ఎవరు లేని వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు. మీకు ఏదైనా మా తరపు నుంచి ఏదైనా కావాలంటే మీరు రావచ్చు, 100% వర్క్ చేస్తారని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడు మంత్కి ఒకసారి వస్తాను. ఓకే, ధన్యవాదాలు. మెడిసిన్ కావాలంటే జయమ్మ జయమ్మ మరియమ్మ లేచిరా ఇద్దరు ఒక్క నిమిషం జయమ్మను పట్టు జయమ్మ ఇట్లా హైదరాబాద్ మేడం మరి దూరం అంటే దగ్గర ఉంటే దూరం ఇంకా పోవాలా మేడం దగ్గరికి పోవాలా మేడం దగ్గరికి పో మేడం దగ్గరికి దగ్గరే పో మరి అమ్మ అట్టేమో వస్తుంది యాంగిల్ చూసుకో మా ఇది చూడమ్మా. ఓకేనా ఫోటో? ఓకే. ఎవరు ఉండేది ఫోటో సర్లే అయిపోయినాయి కూర్చోండి మళ్ళీ ఇస్తాం చేస్తారు.
పేర్లేదా బస్సు ఏనాగిపోతుందంటే ఎవరు ఇలాగా ఉండదు అంటే ఇంటర్వ్యూ తీసుకున్నాం గ్లాస్ ప్లేట్ లెక్క కూర్చోండి సార్ మీరు. చాలా పనులు ఉంటాయి. చాలా సంతోషం బాబు, మీరు ఆ మేడం తీసుకొచ్చారు. మాకేం లేదు బాబు, అటెండ్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. మాట్లాడమంటా సార్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఇవన్నీ ఇచ్చేసారంటే మీరు ఇచ్చేసి లాస్ట్లో తీసుకుంటారు. ఓకే మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నాను కిసిడి ఇస్తారు. సరే మీ తరఫున అక్కడికన్నా కూడా మీరు దగ్గరికి ఇట్టే వచ్చేసి దగ్గరికి ఇవ్వండి. కూర్చో మనం అక్కడ నిలబడకుండా కూడా వచ్చేది ఇక్కడ ఇస్తే చూసి మా పెదామా లేమ్మా, నువ్వు లేమ్మా, పైకి లేమ్మా. లక్ష్మణ కట్రా తీ నువ్వు తీ వాళ్ళది. ఓకే సార్. తీసుకున్నా కూర్చోండి, మళ్ళీ నువ్వు వెనకరా. ఇదే ఊరు నుంచి ఏదో పెన్షన్ వస్తుంది, బట్టలు కానీ చాలు సార్, ఒక్కటి ఒకటి ఎక్కువ వద్దు. అంతా మన చెట్లు పెట్టుకోండి. ఇంకో వచ్చేవాళ్ళు నెక్స్ట్ బాబు ఎవరు మేడం ఫ్రూట్స్ ఇవ్వండి. డాడీ మాట్లాడకండి. బాగుంది, ఇబ్బంది లేకుండా ఎంత జరుగుతుంది. కొంతవరకు అసలు దానికన్నా బాగా జరుగుతుంది. అందరూ వదిలేశారు కాబట్టి దాంట్లో చూస్తే ఇక్కడ ఏదో కొంత ఆశ్రమం వచ్చింది కదా, కాబట్టి ఏదో టెన్షన్. మీరు తీసుకున్నా కూర్చోండి. జయమ్మ నువ్వు రా ముందుకి. నువ్వు చాలా దూరం నుంచి వచ్చావని అన్నారు. ఎక్కడ కూడా ఎవరు లేరని చెప్తున్నారా? కానీ ఇక్కడ దాకా ఇది ఉందని ఎట్లా తెలుస్తుంది మీకు? జయమ్మ మన దగ్గర 4 ఏళ్ళ నుంచి ఉంది. మీకు ఇక్కడ తీసుకురావాలని వీళ్ళప్పుడు అల్లుడి ద్వారా వచ్చారు. అవును, ఇక్కడ ఏడో ఒక సంతోషంగా ఉండాలి. ఎందుకు ఏడ్చి మేమందరం వల్ల ఎందుకు ఏడటం? అక్కడ ఉన్నా కూడా బాధలు పెట్టేవాడు చూస్తున్నాం. కొడుకును ఇక్కడ ఒకే రకమైన వాళ్ళు. బాధపడి ఏడుస్తారు. మాట్లాడుకోవడానికి ఇదేమన్నా వీలు వదిలేస్తారు, ఉద్యోగాలు అన్న కూడా ఉన్నా లేకపోయినా కూడా ఉండరు. ఉద్యోగాలను కూడా వదిలిపెడుతుంటారు మేడం. మీరు జయమ్మ నువ్వు రా, ఇంకెనకుందా మామ రాని బాబు. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. పర్లేదు కూర్చొని నాకు ఎవరు లేకపోవడానికి కూర్చో జయమ్మ. అక్కడ ఉండేదాంట్లో ఉండే విధంగా ఉంటే మంచిగా. ఇప్పుడు ఉంటాలేదు మేడం, నైట్ లో కరెంట్ లేదు కదా, వాళ్ళు బంధువులు ఎవరైనా చేసుకుంటే పోయేది, మళ్ళీ ఉదయం వస్తారు. పండగలు అయితే పోతారు. హెల్త్ బాగా పెట్టుకోం. ఒక అమ్మాయి ఒక ఆమె చనిపోయింది అట్లాగే. బంధువులు ఊళ్ళో కూడా ఉన్నారు బంధువులు, ఇంటికి లేదు అంత. అక్కడ ఇప్పుడు వాళ్ళ జరుగుబాటు అయిపోయిన ఎందుకమ్మా చెప్పు. వీళ్ళందరూ చేసేది సరే సరే చెప్పకూడదు, వదిలేసి. సార్ మీరు రండి. మళ్ళీ సెట్ ఇస్తారండి. కాదు మనమేం చేయాలి, వాళ్ళు సెట్ చేసుకుంటాం. ఏది చేయాలి? అక్క అది ఇన్ఛార్జ్ ఎవరు? అక్క ఇన్ఛార్జ్ కళ్యాణమ్మ నువ్వెవరు? ఇన్ఛార్జ్ నువ్వేనా? ఇన్ఛార్జ్ అట్టుకోండి అమ్మా. ఇన్ఛార్జ్ ఎవరు? అక్కడ పోండి. మా అట్ట కాదమ్మా, నువ్వు ఇట్రామ్మా, పక్కరమ్మా. చూడమ్మా. ఓకే ఇప్పుడు ఇవ్వని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అన్ని అందుకే కూర్చోదు.
కూర్చుంటే అందరూ చూస్తారు ఏంది తెలియటం అనగా. కూర్చో జేఎన్ఎం టీవీ పట్టుకోండి తీసుకో. జైనం టీవీ అని కొట్టండి వచ్చి ఆ సెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. నేను రాయిస్తాను సెకండ్ మనంతా అయిపోయిన తర్వాత ఇస్తారు. సార్ మీ పేరు? సార్ నా పేరు భానుప్రకాష్. సార్ మీ సమస్య లెట్స్ రైజ్ టు హెల్ప్. లెట్స్ రైజ్ టు హెల్ప్. కొద్ది పెద్దగా లెట్స్ రైజ్ టు హెల్ప్. మీరు ఇది ఏ ఉద్దేశంతో ఈ సమస్యను స్టార్ట్ చేశారు? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీరు, ఈ రోజు కార్యక్రమాన్ని చూసినట్టున్నారు. వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నారో చూశారు. మేము ఒకసారి మా ఫ్రెండ్ ఒక అతను చేసినటువంటి క్యాంప్కి వెళ్ళాను. నేను కూడా గెస్ట్ గానే వెళ్ళాను ఆ రోజు, మామూలుగా మా ఫ్రెండ్స్తో కలిపి. అక్కడ చూశాను వియాని హోమ్ అనే దగ్గర వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సరే మనం చాలా ఖర్చు పెడుతుంటాం కదా రోజు, మన ఫ్రెండ్స్ కూడా తెలుసో తెలియక ఎంతో ఖర్చు పెడుతున్నారు. మనకి అండగా మన లెక్చరర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళందరి సహాయంతో మనం కూడా ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్నో ఒడిదుడుకులున్నా మేము తట్టుకొని ఈరోజు ప్రతి నెల చేస్తూ ఉన్నాము. ఇది 5వ క్యాంప్ చేస్తున్నాము ఈరోజు. ఫస్ట్ వచ్చి వియాని హోమ్ నెల్లూరులో చేసాము. సెకండ్ వచ్చి నెల్లూరులోనే చేసాం, బాలాజీ నగర్లో, అందులో ఉన్నారు అక్కడ. మూడోది వచ్చి అమ్మ అనాథ శరణాలయంలో చేసాము. మళ్ళీ అమ్మ అనాథ శరణాలయం వాళ్ళ రిక్వెస్ట్తో వాళ్ళు బాత్రూమ్ ఏదో నిర్మించుకోవాలంటే వాళ్ళ బాత్రూమ్ నిర్మాణార్థం వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5వసారిగా ఇక్కడికి వచ్చాము. ఈరోజు వీళ్ళకి కావాల్సినటువంటి నెల సరిపడా సరుకులు మరియు వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి ఈరోజు వచ్చాను. ఇప్పుడు మీ మిత్రులు దీంట్లో ఎవరెవరు మీకు హెల్ప్ చేస్తున్నారు? అలా పేరు చెప్పలేం కానీ ప్రతి ఒక్కరూ ఎవరికి తగినంతగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ముఖ్యంగా మా మిత్రులు సిద్ధు, పవన్, ప్రతి ఒక్కరు అలా పేరు చెప్పలేము. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం నేను ఫోన్ చేస్తే వాళ్ళు తిట్టుకున్నారో ఇలా అనుకున్నారో పిలిస్తే వచ్చేవాళ్ళు అనమాట. ప్రతి దగ్గరికి సిద్ధు ఇలా రా అంటే వచ్చేవాళ్ళు, పవన్ ఇలా రా అంటే వచ్చేవాళ్ళు అనమాట. గూడూరులో జరిగినప్పుడు వీళ్ళిద్దరు హెల్ప్ చేశారు. తర్వాత నెల్లూరులో జరిగినప్పుడు మా మిత్రులు సుధీరు, సందీప్ హెల్ప్ చేశారు. ప్రతి దగ్గర నాకంటూ నేను ఒంటరి వాడిని కాదు, చేసినా కూడా లెక్చరర్స్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా మా మిత్రులు బాగా హెల్ప్ చేశారు అన్నమాట. ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కదా, దీనివల్ల మీ ఫీల్ ఏంటి? చాలా మొన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాళ్ళు ఆ రోజు చెప్పారనమాట, ఏం కలుగుతుంది మాకు సంతృప్తి తప్ప ఏమీ కలగదు, సంతృప్తే మాకు మిగిలేదనమాట. మాకు స్ట్రెయిన్ అయినా కూడా మాకు సంతృప్తి మిగులుతుంది, ఏం చేసినా సంతృప్తి మిగులుతుంది అన్నమాట. ఈ కార్యక్రమం చేస్తున్నారు, మీ తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా ఉంది? మా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ఈ పేపర్ కటింగ్స్ చూపించాను అనమాట. వెరీ గుడ్ బాను అని చెప్పారు. వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారు వెనక నుంచి కూడా. వాళ్ళు ఈ మంత్ క్యాంప్ ఉంది అని చెప్తే వాళ్ళే కొంచెం ఎక్స్ట్రాగా వేస్తారనమాట. మన పిల్లలకి అవసరం ఉంది, వాళ్ళు అక్కడ ఇస్తున్నాడు కదా అని చెప్పి. ఇక మొన్నటి వరకు 3,000 వేసేవాళ్ళు, ఈరోజు 3,500 అలా వేసి వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నారు. మీరు ఏ కాలేజ్? నేను ఆశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాను. మీరు ఇప్పుడు యువతరం అంతా బ్రాందీ షాపు సైడ్ అటు సైడ్ చూస్తున్నారు, కానీ మీరు మాత్రం ఈ సైడ్ చూడడానికి అసలు అంతా మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? మా తల్లిదండ్రులు ఫార్మర్స్. అంటే ఫ్యామిలీ పరంగా నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ తో వాళ్ళతో తిరుగుతున్నప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మేము పిలిచినా మీరు ఇట్లా రండన్నా రారనమాట. అరే ఈ రోజు అక్కడికి వచ్చే వాళ్ళు ఈ రోజు వేరే దగ్గరికి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళతో మనం సరిదూగలేమన్నమాట. మంచి చేస్తే భగవంతుడు కూడా మనకు మంచి చేస్తాడు అనే ఆలోచనతో మా సురేష్ సార్ సహకారంతో దీన్ని రన్ చేయడానికి ఆయన ఎంతగానో హెల్ప్ చేశారు. మీ సార్ ఏం చేస్తుంటారు సురేష్ గారు? మా సురేష్ సార్ గారు ఫస్ట్ బీటెక్ లో మాకు మ్యాథ్స్ చెప్పారు. సో అప్పటి నుంచి సుపరిచయం అయ్యారు. వాళ్ళు మ్యాథ్స్ చెప్పారా లేకుంటే ఇలాంటి నీతి వాక్యాలు చెప్పారా? అంటే సార్ ఎప్పుడు ఇట్లాంటి నీతి వాక్యాలు చెప్పేవారు కాదనమాట. క్లాస్ లో వచ్చే వరకు క్లాస్ లో ఎలా ఉండాలో అలాగే ఉండేవారు. క్లాస్ లో పాఠం అంటే పాఠం, లెక్చర్ అంటే లెక్చర్. బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో స్నేహితంగా మెలిగారు అనమాట. ఒక స్టూడెంట్ కి
లెక్చరర్కి ఉండే రిలేషన్ కంటే మాకు చాలా దగ్గర సంబంధం ఉంది సార్తో. కాబట్టి చేయడానికి సార్ కూడా చాలా కృషి చేశారు. అంటే కాలేజ్లో సార్ ఎలా ఉండాలో అలానే ఉండేవారు. మ్యాథ్స్ బాగా చెప్పేవారు, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. విద్యా దాంట్లో కూడా ఇదే విధంగా సైడ్ చేయాల్సిన యాక్టివిటీస్ కూడా. థ్యాంక్ యూ సార్. సురేష్ సురేష్ సార్. సార్ మీరు ఇంతకీ మీ స్టూడెంట్స్కి ఇలాంటి నీతి బోధనలు రావడానికి కారణం ఏమిటి? నేను ఎన్నో చేయాలనుకునేవాడిని. అంటే నేను ఏంటంటే మధ్య తరగతి కన్నా కింద స్థాయి నుంచి వచ్చిన వాడిని అనమాట. అది నేను ఒక్కడినే అనుకునేవాడినే కానీ కాకపోతే ఎలా చేయాలనేది చేయలేకపోయేవాడిని. నాకు ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ బాను నా ప్రీ శిష్యుడు, ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు అనమాట, కాలేజీలో మీ ప్రీ శిష్యుడు వచ్చాడు అని చెప్తా ఉంటారు బాను. ఇంకా ఆ అబ్బాయి కూడా ఏంటంటే సార్ నేను ఇట్లా అనుకుంటున్నాను, ఈ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి వస్తే ఇంకా మా ఇద్దరికి అక్కడ కొద్దిగా అండర్స్టాండింగ్ వచ్చి ఇట్లా చేద్దామన్నా ఇట్లా ఆ విధంగా అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఆ అబ్బాయి అని చెప్పిన ఏంటంటే నేను జస్ట్ గైడెన్స్ మాత్రమే, సార్ ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, మొత్తం కష్టపడేదంతా ఆ అబ్బాయి ఇంకా మిగతా పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా ఈ సొసైటీలో మేడం లాంటి వాళ్ళు, ఇంకా సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తూ ఉన్నారు మాకు. అది మా పాలసీ ఒకటి, మనం ఏమి ఆశించకుండా ఏదో మన తగ్గ దాంట్లో 10 మందికి సహాయం చేస్తే ఫర్దర్గా భగవంతుడు మనకి మన బిడ్డలకి మంచి చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఆ బాధలు అనేటివి అధిగమించి వచ్చినామండి. ఈ స్థాయికి వచ్చానంటే నాకు పేరెంట్స్ లేరు, కాకపోతే ఏంటంటే మా మామయ్య ఆ విధంగా నన్ను పెంచుకొని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అట్లా ప్రతి ఒక్కరికి అలాంటి మామయ్య అత్తమ్మ ఉంటారు కదా. సరే, ఓకే. అందుకని ఏంటంటే ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేసి మనకి ఎవరు అందుబాటులో ఉన్నారో, నాకన్నా కూడా పాపం ఎక్కువ కష్టపడి గ్యాదర్ చేస్తా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నప్పుడు నేను కూడా ఏంటంటే నా సరౌండింగ్స్లో ఉండే మిగతా ఫ్యాకల్టీకి వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్, ఇంకా అమౌంట్ గ్యాదర్ చేయడం కానీ అవన్నీ గ్యాదర్ చేయడం, ఇంకా ఏంటంటే మా స్టూడెంట్స్ ఏంటంటే నా మాట అంటే ఎంతో రెస్పెక్ట్గా వాళ్ళు కదలి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చాలా సపోర్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీడియా ద్వారా. థ్యాంక్స్. మేడం, నమస్తే. మేడం మీ పేరు? నా పేరు రమాదేవి. మీకు ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలా అనేది మీకు ఎందుకు? నాకు హెల్ప్ చేయాలనేటటువంటిది డైరెక్ట్ గా ఇక్కడ వీళ్ళు అనుకునేటటువంటి దాంట్లో నేనేం ఇన్వాల్వ్ కాలేదు. మొదటగా నన్ను ఇట్లాంటి కార్యక్రమం 3వ జరిగేటప్పుడు చీఫ్ గెస్ట్ గా ఇప్పుడు చౌడేశ్వరి గారిని ఎలా పిలిచారో అలాగే పిలిచారు. ఎందుకంటే వీళ్ళకి మా పాప వీళ్ళ క్లాస్మేట్ అవడం వల్ల ఆ శంకర కాలేజీలో బీటెక్ 3rd ఇయర్ వీళ్ళతో చదువుతుంది. ఆ పరిచయంతో ఒక పేరెంట్ తట్టు వాళ్ళకి ఈ విషయం మీద నాకు అవేర్నెస్ తీసుకురావడం కోసంగా వచ్చినప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నేను వీళ్ళు చేసే చాలా మంచిది, అసలు వీళ్ళ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే స్టూడెంట్స్గా ఉండి అల్లరి చిల్లరగా టైం పాస్ చేయడం కాకుండా ఏదో నెలకు ఒకసారన్నా సొసైటీని అక్కడ కొంతమంది ఇలాంటి కండిషన్లో ఉన్నారనేటటువంటి ఒక స్పృహలో వీళ్ళు ఉన్నారు. చాలా మంచి పని. ఈ రోజుల్లో స్టూడెంట్స్ యూత్కి చాలా డిఫరెంట్గా వీళ్ళు కొంత ఆలోచన ఉంది. దానికి వాళ్ళ లెక్చరర్ సురేష్ సారు, ఇంకా ఇతర లెక్చరర్స్ కొద్దిగా వాళ్ళ యొక్క కారణం కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక మంచి పని చేస్తున్నప్పుడు అదే టీచింగ్ లైన్లో ఉన్న నేను వాళ్ళకి కనీసం కొంతవరకైనా వాళ్ళతో పాటు నేను కూడా చేస్తే బాగుంటుంది అనే ఐడియా యాక్చువల్గా బాను నా దగ్గర రావడం వల్ల అతనితో పాటు నేను కూడా వీటిలో చేరడం అనేది నా ఉద్దేశంగా అయింది. అంటే నాకు కూడా ప్రజలు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు సామాజిక స్పృహ లేకుండా చాలా అధర్మాలు మన రోజు నిద్రలేస్తుంది. ఇలాంటి వాళ్ళు పేపర్లలో రాస్తూ ఉన్నారు, ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి, ఎలాంటి అహింస అనేటటువంటి లేకుండా అన్ని హింసా కార్యక్రమాలు, ఒక సేఫ్టీ అనేటువంటి లేకుండా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు యూత్ అంతా కూడాను చాలా వరకు దీనికి కారణం అనుకున్న రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేసే ప్రతి పనికి మనం కోఆపరేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను వీళ్ళతో కలవడం అనేది జరిగింది. వాళ్ళు కూడాను ఏదో ఒక రోజు వెళ్ళానని వదిలిపెట్టకుండా మధ్య మధ్య చేసే విషయాలు నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. పెద్దగా డబ్బు రూపంలో ఇచ్చే సహాయం అనేది ఇంతమంది ప్రజలకి, ఇంతమంది వ్యక్తులకి, ఇలా దేశంలో చాలా మంది ఉన్న వాళ్ళకి అదేం మొత్తం చాలేది కాదు. కానీ వాళ్ళు చేస్తున్న పనికి నేను కూడా కోఆపరేట్ చేయడం అనేది నేను చేస్తున్నటువంటి విషయము. అందుకోసం అతను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నేను పిలిచినప్పుడు రాగలుగుతున్నాం జరుగుతుంది. థ్యాంక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఆశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సార్, మా పిల్లలు ఇలాంటి ఆర్గనైజేషన్ చేశాను సార్, మాకు సపోర్ట్ కావాలి అంటే మా తరపున ఆల్వేస్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము అందిస్తూ, వాళ్ళు ఎక్కడ క్యాంపులు చేసినా సరే మేము వాళ్ళతో పాటు నిలబడి వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా వాళ్ళ ముందు స్టూడెంట్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి పేదలకి, అనాథలకి వాళ్ళు సహాయం చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ కూడా చెప్పాలి.
థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రసాద్. నేను కూడా ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి అందరూ ప్రియ శిష్యులను స్టూడెంట్స్ వీళ్ళందరూ అనేక సార్లు వచ్చి సార్ మేము ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్, ఒకసారి వచ్చి విజిట్ చేయండి సార్, మీరు కూడా రండి సార్ అని చెప్పి చాలాసార్లు పిలవడం జరిగింది. కానీ ఎట్లా వీలు చూసుకొని వాళ్ళు వచ్చాము. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఆదివారం సమయంలో అందరూ బ్యాట్లు బాల్ పెట్టుకుని గ్రౌండ్లో ఉండాల్సినటువంటి ఈ యువత ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. వాళ్ళు చేస్తూ ఇలాంటి వేరే వాళ్ళని కూడా ప్రోత్సహించడం ఇంకా చాలా ఆనందకరమైనటువంటి విషయము. దాంట్లో భానుప్రకాష్ అనేటువంటి అబ్బాయి చాలా యాక్టివ్గా తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలుపుకొని వచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా సహకార సహాయంతో ఆ పిల్లలందరితో చేస్తున్నటువంటి సేవను చూస్తుంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ ఆర్గనైజేషన్ కి ఈ లెట్స్ రైస్ టు హెల్ప్ అనేటువంటి ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సురేష్ సార్ గారికి, అలాగే అందులో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి భానుప్రకాష్ కి, అందులో ఉన్నటువంటి గౌరవ సభ్యులు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అందరు మిత్రులకి, అందరు స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఇంకా ఈ సమాజంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మేము ఇంకా మరిన్ని పనులు చేస్తాము అనేటువంటి ఉత్సాహం వాళ్ళలో ఇంకా పురికొల్పించాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవిస్తూ ఇలాంటి కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి సంతోషంగా. చిన్న క్వశ్చన్ సార్, ఏమనుకోవద్దు. పర్లేదు చెప్పండి. ఇంతకు మీరు కాలేజీ లెక్చరర్ అంటున్నారు, స్టాఫ్ అంటున్నారు, కానీ మీరు యూత్ గా ఉన్నారు వాళ్ళతోటి. దానికోసం సార్ అదే మీరు ఏం వాడుతున్నారు? సార్ మీరు ఎక్కడ సార్ మీ నేటివ్? నేటి వచ్చి కొడవలూరు మండలంలో కొత్త వంగల్ అనేటువంటి ఒక చిన్న విలేజ్. అందులో కూడా మేము జై జవాన్ జై కిసాన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నడుపుతూ ఉంటాం. వాళ్ళు వచ్చి అడగడం, చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాల్లో వచ్చి అటెండ్ అవ్వడం. 2012-2013 సంవత్సరానికి కానీ బెస్ట్ యూత్ క్లబ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టీఐ సమాచార చట్టం కమిషనర్ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే తీసావా? చెప్పు ఫస్ట్. ఈ ఊరు అంటే ఏ ఊరా? గూడూరు. ఏ జిల్లా? ఏ జిల్లా? ఉండు, గూడూరు నెల్లూరు జిల్లానా? కాదే, నిజం చెప్పు, నువ్వేం చదువుకున్నావు? 8th క్లాసా? నువ్వు ఇంకేం కామెడీ చేస్తావు? మేము కామెడీ చేయాల్సి వస్తుంది నిన్న. నా పేరు విష్ణువర్ధన్, నేను 8th క్లాస్ పెద్దగా చెప్పు. కానీ సార్ ఒక ఆ పిల్లోడు అంట చూడండి సార్. జయప్రకాష్ సార్. ఓకే, కానీ అతన్నే పెట్టాల్సింది. సార్ మీ పేరేంటి సార్? నా పేరు అమితాబ్ బచ్చన్, వాడి పేరు అభిషేక్ బచ్చన్. వెరీ గుడ్, సపోర్ట్ కొట్టండి అబ్బాయికి. ఉండు 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 ఉండు. ఓకే, డబ్బు కోసం కొద్ది ముందుకు రా. 2 లక్షలు ఇస్తాడు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, ఒక్కొక్క మాట చెప్పకూడదు. చెప్తాను. డబ్బు కోసం ఎవరైనా 2 లక్షలు ఇస్తాను, దాన్ని చంపేరా. ముసలాని అంత సార్ ముసలాని చంపేయమంటావు? ఓకే, కానీ నువ్వు అదేలే. కానీ తల్లి కూతుర్లు తిరగాలి, చేప పట్టేస్తున్నాను. అదొక డింపుల కప్పడి, నా కూతురు ఒక డింపుల కప్పడి. రాత్రి కొడుకొచ్చి రూమ్లో డాన్స్, ఉదయం తండ్రి వచ్చి రాత్రి ఫైటింగ్, ఇప్పటికి చేప చెప్పి వాడితో జంపింది. సంధి చివరి నాటలు సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు, కూతురు తాలింపు. నేడప్పుడు అరకలే నాటప్పుడు కోసం ప్రభాస్ సార్ డైలాగులు ఉన్నాయి. బాగా గమనించి సుమన్ డైరెక్టర్, సుమన్ బాగా క్లోజ్ సార్. మీ కాలేజీ కూడా ఒక రోజు మీకు పనికి వచ్చే వ్యక్తి, డైరెక్షన్ చేస్తుంటాడు. కాళ్ళు పుట్టుకోవడం ఉంది. నీ ఊరు వచ్చి నీ మెడ పుట్టుకున్నావు. నువ్వు ఊరి మీదకి రావాలంటే సెట్ వేసుకుని స్కెచ్ చేసుకురావాలి, కానీ హ్యాండిల్ కొన్ని సెట్ వేసుకొచ్చేస్తా. ఎవరు ఆయన? రెబల్లో. ఊరు వాడ అక్క చెల్లి తంబి నా అనుకున్న వాళ్ళందరూ నా వెనకలండి. నన్ను చంపుదాం అనుకున్న కొడుకులు మాత్రం నా కళ్ళ ముందే సాగండి. కాదు కాదు, పిల్లోడు బాగానే ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, కానీ నువ్వు పాప
నా పేరు సోమ. నేను 104 చిన్నదాని పిల్లాడు, పెద్దదాన్ని అనేసి ఆస్తి కొట్టి వచ్చేసాను. అవ్వాలో దెవ్వ పాకెట్లో వచ్చేస్తాయి, వరండాలు లైట్లు ఉంటాయి, వేదమ్మాలు. చూడు నువ్వు నన్ను చెయ్యలేవురా, ఇక నేనైతే చేస్తాను. అతి తిరిగి వణికించానే కానీ ఎమ్మస్తున్నారని సార్ అసలు ఎరం గొప్ప నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ వేసుకుంటూ తింటుంటే అసలు ఆయన సమాధులకు ఎందుకు తీసుకొచ్చావు నాకు తెలియాలి. తెలిసే తేరాదు. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అయితే అర్జెంట్గా లోపలికి ఒక క్వార్టర్ పంపించు. వందలైనా మన మజిల్స్ పని చెయ్యవు. అసలు ఎంఎస్ నారాయణ అంటే ఏమనుకున్నావు? ఎం అంటే ముందు, ఎస్ అంటే సోడా, రెండో కలుపుతాయి ఎంఎస్ నారాయణ. మమ్మీ ఇన్ని నాళ్ళు గంట పడతావు మీకు సమాధిలో నన్ను లోపల పంచి తెలిసి గబ్బు వేసాను. అది గబ్బుదానా? మళ్ళీ చెప్పది, మళ్ళీ చెప్పు. జయప్రకాష్ చెప్పు, మళ్ళీ చెప్పు. మమ్మీ ఇన్ని నాళ్ళు గంట పడతావు మీకు సమాధిలో నన్ను లోపల పంచి తెలిసి గబ్బు వేసాను. అది గబ్బుదానా? ఏ పంచి తెలిసింది? వాడి పంచి సార్. వాడి పంచి, నీ పంచి కాదు. నా పంచి కాదు సార్. ఏం రషీదు సార్? మోహన్ బాబు. కానీ చెప్పు. ఆడదట్టి అలుసు, నిమ్మకాయ పులుసు, కట్టులో తెలుసు, లెక్చర్లు అడుసులో తొక్కేస్తుంది. మీ నాన్న పేరు ఏం పేరుమా? కృష్ణ సార్. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న సార్ రోటరీ డ్రైవర్ సార్. రోటరీ డ్రైవర్. రోటరీ డ్రైవరా? రజనీకాంత్ సార్. నాన్న పందులే గుంపుగా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది. మహేష్ బాబు సార్. ఎవడు కరిత్రి దిమ్మి తిరిగి నేను బ్లాక్ వాడి పండుగ నేను ఏంటి నువ్వు తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని నడిచి వస్తుంటే గుర్తు పెట్టుకోవాలనిపిస్తుంది సీత. ఓకే మా నీ పేరు మేడం? మీ పేరు? నా పేరు ఏపీ లక్ష్మి. ఏపీ అంటే పెంచల లక్ష్మి. మేడం ఇప్పుడు మీ సంస్థ పేరేంటి? తిరుమల మహిళా మండలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి ఎక్కడ నడుపుతున్నారు? 4 సంవత్సరాలు నెల్లూరులో ఉంది, 1 సంవత్సరం గూడూరు. నెల్లూరు ఎక్కడండి? కరెంట్ ఆఫీస్ పక్కన. మీరు ఇప్పుడు ఈ వృద్ధులకి ఆశ్రమం పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? నాకు ఆలోచన వచ్చింది, చాలా మంది పెద్దవాళ్ళని దిక్కులేని వాళ్ళగా చూసారు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో. దానికని పెట్టాలని ఆలోచన వచ్చింది, పెట్టారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నారు? నాకు 10 సంవత్సరాల నుంచి ఆలోచన ఉండింది, 5 సంవత్సరాల నుంచి పెట్టారు. మీరు మామూలుగా ఏం చేస్తుంటారు? నేను ఎన్సీపీ పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్. స్టేట్ మహిళా ప్రెసిడెంట్? మహిళా ప్రెసిడెంట్. స్టేట్ మహిళా ప్రెసిడెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు పార్టీలో? 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ ఆశ్రమం ద్వారా మీకు ఏమైనా నిధులు కానీ అలాంటి ఏమైనా వస్తుంది? ఇప్పటి వరకు ఏం రాదు. ఎవరైనా ప్రోగ్రాములు చేసుకుని వాళ్ళకి తోచింది పెట్టడమే గానీ ఇంతవరకు మనకంటూ నిధులు అవన్నీ ఏమీ లేవు. మీ సొంతంగా మీరు సొంతంగానే నడుపుతున్నాం. మీకు సోర్స్ ఏ విధంగా ఉంటాయి? నేను ఒక చీరల బిజినెస్ చేస్తాను, దయచేసి నడుపుకుంటున్నాను.